ఏమి ప్లస్ అది, ఏమది, ఎవరికి ప్లస్ ఎంత, ఎవరికెంత, మరి ప్లస్ ఇప్పుడు, మరిప్పుడు, అవి ప్లస్ ఏవి, అవేవి. పై పదాలను విడదీసిన క్రమాన్ని, కలిపిన క్రమాన్ని గమనించండి. మొదటి పదం చివరి అచ్చు ఇకారం ఇత్తు. రెండవ పదాల్లో మొదట్లో అన్ని అచ్చులే వచ్చినా ఈ విధంగా ఏమి మొదలైన పదాల ఇకారానికి ఇత్తుకు అచ్చుపరమైనప్పుడు సంధి జరుగుతుంది. కొన్ని చోట్ల ఇట్లా సంధి కార్యం జరగదు. ఆ పదాలను చూద్దాం. ఏమి ప్లస్ అయ్యే, ఏమయ్యే, సంధి జరిగింది. ఏమి ప్లస్ అయ్యే, ఏమి అయ్యే, సంధి జరగక ఎడాగమం వచ్చింది. ఒకసారి సంధి జరిగి మరొకసారి సంధి జరగకపోవడాన్ని వ్యాకరణ పరిభాషలో వికల్పము వైకల్పికము అంటారు. ఏమి మొదలైన పదాలకు అచ్చుపరమైతే సంధి వైకల్పికము అని తెలుస్తుంది కదా, దీనినే ఇత్వ సంధి అంటారు. ఏమ్యాదులందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది.